శ్రీకాకుళం నగరంలో మంగళవారం మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంటులో కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్షాలు తీసుకున్న నిర్ణయానికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక చీకటి రోజుగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. మహిళలకు అన్ని రంగాల్లో గుర్తింపు, గౌరవం కల్పించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అలాగే బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మైడి సింధూర మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఇతర అనుబంధ సంస్థల సారథ్యంలో నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేపడుతున్నామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అంతటా కూడా బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టినట్లుగా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఎస్ ఉమామహేశ్వరి, పైడి వేణుగోపాల్, బి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అపోజిషన్ పార్టీకి మా నిరసన తెలియజేస్తూ ఇక్కడ శ్రీకాకుళంలో ఈ నారాయణ కాలేజీ స్టూడెంట్స్తో, మేము నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్తో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో, భారీ సంఖ్యలో విద్యార్థులందరూ పాల్గొన్నారు. మా ఉద్దేశం ప్రధానంగా ఏంటంటే, చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఏదైతే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చారో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, దానికి మేమందరం సంఘీభావం తెలియజేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే మా ఈ జరుగుతున్న ఈ కార్యక్రమానికి అడుగడుగునా అడ్డుపడుతూ ఈ చట్టసభలో ఈ బిల్లు వీగిపోయేటట్టు చేసిన ప్రతిపక్షానికి నిరసన తెలియజేస్తూ మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. మొన్న ఏదైతే ప్రతిష్టాత్మక బిల్లు పాస్ అవ్వడం జరిగిందో, అది మనం ప్రవేశపెట్టిన మోడీ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో దానిని ఈ ప్రతిపక్షం ఏదైతే బిల్లు వీగిపోయేలాగా చేసిందో, మేము మహిళలకి, మేమందరం కూడా, శ్రీకాకుళం మహిళలందరం కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఈ నిరసన చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మదన్ మోహన్ రావు, భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీకాకుళం. అయితే మొన్న జరిగిన చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన మన ఏదైతే ఇండి కూటమి ఉందో, ఆ కూటమికి రేపు తరాల వారు బుద్ధి చెప్పే విధంగా మహిళలు, అలానే యువత అంతా కూడా బుద్ధి చెప్పే విధంగా వాళ్ళకి గుణపాఠం నేర్పుతారని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మహిళలకు 33% రిజర్వేషన్ అమలు కావాలంటే డీలిమిటేషన్ బిల్లు అమలు కావాలి. ఈ డీలిమిటేషన్ బిల్లును అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు, ఇండి కూటమి అంటే కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి కుటుంబ పార్టీలన్నీ కలిపి ఒక కుయ్యక్తితో ఈ డీలిమిటేషన్ బిల్లు అడ్డుకోవడం జరిగింది. డీలిమిటేషన్ బిల్లుని ఇప్పుడు చేసిన, అంటే జనగణన చేసిన తర్వాత ఈ మహిళా బిల్లుని అమలు చేయాలంట. ఎంత దురుద్దేశం చూడండి. అంటే జనగణన బిల్లుని మనం అమలు చేయాలంటే 2026లో అమలు చేస్తే 8 ఏళ్ళు 9 ఏళ్ళు పడుతుంది. అంటే 2029కి ఈ మహిళా బిల్లు అమలు కాకూడదు. చాలా అన్యాయమైనటువంటి ఇండి కూటమి, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిపి, కుటుంబ పార్టీలు, వాళ్ళ చెల్లో, వాళ్ళ అక్కో, వాళ్ళ భార్యో, వీళ్ళే పార్లమెంట్లో ఉండాలా, వీళ్ళే మహిళలు, మిగతా వాళ్ళు సామాన్య మహిళలకు ఎవరికి కూడా పట్టం కట్టకూడదు అనే ఆలోచనతో కాంగ్రెస్ కూటమితో సంబంధించిన ఇండి కూటమి చేసినట్టు కుయ్యక్తిది. ఇది నారీ మనులందరూ కూడా, మహిళా శక్తి అంతా కూడా ఏకమవుతుంది. జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో వాళ్ళ తాలూకు ఓటైన ఆయుధంతో మహిళలు వాళ్ళకు బుద్ధి చెప్పేటటువంటి తరుణం మొదలైంది. 23 ఏప్రిల్లో ఈ